ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రా నాన్న రా, మీ భార్య పిల్లలు వచ్చారా? రా, పరిగెత్తుకుంటారా? చూడండి, ఈ బిడ్డ అతన్ని చూస్తే ఏడుపు రావాలి, ఎవరికైనా ఏడుపు రావాలి అతను చూస్తే. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు రాలే. నిన్నే ఈయన గురించి ఎవరికో సాక్షి చెప్ప దేవుడు ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన బాధ ఎంతమంది పిల్లలు? పైకి రా నాన్న, పైకి వచ్చే చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు. ఈయనకి ముగ్గురు పిల్లలు, భార్య చిన్నగా ఉంది, ఈయన కూడా చిన్నోడే. ముగ్గురు చిన్న 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 పిల్లలు. అప్పుడు ఏమైంది నీకు అసలు? నడుము నొప్పి సార్. ఎంతకాలం నడుము నొప్పి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఈయన నువ్వేం పని చేస్తున్నావు? మేస్త్రి పని చేస్తున్నా సార్. మేస్త్రి పని మాని ముగ్గురు పిల్లలు వేసుకుని ఈయన మంచంలో ఉన్నాడు. ఎందుకున్నా మంచంలో? ఈ బొక్క అరిగిపోయిందని. ఏ బొక్క? ఈపు. ఈపు బొక్క అరిగిపోయిందంట. ఎక్కడుంటారు మీరు? భువనగిరి సార్. భువనగిరి. ఈయన మొత్తమే పిల్లల్ని వేసుకురాలే. ఇలా బామ్మది ఎట్లా పట్టుకొచ్చాడు ఈపు బొక్క అరిగిపోయింది మొత్తం అని. మీది అసలు ఊరేది? శ్రీశైలం. ఉన్నది ఎక్కడ? భువనగిరిలో ఉన్నారు. అది జరిగింది కదా. ఆ భువనగిరిలో ప్రార్థన చేస్తుండగానే ఎంతసేపు తగ్గిపోయిందయ్యా నీకు? ఒక్క నిమిషం సార్. సపోర్ట్లు కొట్టండి. 2 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఈయన 2 సంవత్సరాలు ఏ హాస్పిటల్ చూపించుకున్నామమ్మా? అది పెద్ద హాస్పిటల్గా పోయినా సార్. హైదరాబాద్. పేర్లు ఉంటాయి కదా. మస్తుకు పోయినా సార్ హాస్పిటల్. ఎందుకు అంటే ఈపు అది ఎముకలు అరిగిపోయినాయి ఈయనకి ఇట్లాగే. అంతేనా? అంతే సార్. మంచంలోనే. ఏమనుకునేవాడు మంచంలో ఉన్నప్పుడు? నా వల్ల కాదు, నేను పని చేసుకోలేను, మంచం కదా, ఇంకా నా పని అయిపోయిందని అనుకున్నా సార్. అయిపోయింది నీ పని అనుకున్నా. పిల్లలు ఉండరు, ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు ఉండరు. ఏం చేయాలని మా భార్య టీవీలో చూసింది. టీవీలో చూసి ఆడికి వచ్చిన, నువ్వు ముట్టుకోలే కూడా ముట్టుకోలే, ప్రేయర్ చేసినావు అంతే. ఒక్క నిమిషంలో నాకు మంచిగా 2 సంవత్సరాలు అరిగిపోయిన నడుమండి అది. 2 years మంచంలో ఇట్లా ఉన్నాడు. రా దగ్గర రా, పట్టుకో. హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. ఇలా చిన్న పిల్లలండి పాపం, వాళ్ళని చూస్తే భలే జాలి దిద్దుతుంటారు వాళ్ళు నల్లగా. ఏం లేకనే వాళ్ళ భార్య కూడా చిన్నగా ఉంటుంది బాగా. దేవునికి ఇంత చిన్న పిల్లలు. ఒకడు చిన్నోడు ఎంత వయసు ఉంది ఆడికి? 1.5 సంవత్సరాలు. ఆడు నన్ను ఇలా చూస్తాడు వెళ్ళినప్పుడు. అలా చూస్తే ఈయన ఎంత విశ్వాసుడు అంటే, ఈయన తగ్గించుకున్నాడు కదా, తగ్గిపోయిందని బతికెళ్ళి కొట్టాడు కదా. ఇక నాకు వచ్చేవారం కానుకేసుకోమన్నా, డబ్బులు లేవు దగ్గర, వచ్చేవారం కానుకేసుకున్నా అన్నాడు. 2 వారాలు వెళ్ళి కూలి ఎలా తెచ్చుకోవచ్చు డబ్బులు? ప్రార్థన చేసినా పోయి పని చేసుకొని 2 సంవత్సరాలుగా పని లేదు, బ్రతుకుతా అనేటువంటి నమ్మకం లేదు. పిల్లలు ఏమైపోతారు? భార్య చిన్నది, 3 పిల్లలు. ఇది బాధ ఈయనకి. నేను అనుకున్నాను వీడికి కానుక తీసుకుని వెళ్ళిపోయి ఒక ప్రోగ్రామ్ ఇచ్చే బాను, ఏంది ఇంత మంచి జరిగితే కూడా వెళ్ళిపోయాడని మనం అనుకున్నాం. కానీ ఆయన విశ్వాసుడు, ఎవరిని అడగలే, కష్టపడి పని చేసి ఆ డబ్బు వచ్చి కానుక రూపాయలు, అయ్యా మీరు నన్ను బాగు చేశారని కృతజ్ఞత అయ్యా అని కానుకేశాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆయన విశ్వాసం ఎంత గొప్పతో చూడండి. 3 చిన్న చిన్న పిల్లలు, సహాయం చేసేవాళ్ళు, అత్తగారు తరపులేదు, అమ్మగారు తరపులేదు. ఆయన కష్టపడి నన్ను అయ్యగారు బాగు చేశాడో, ఆయన సేవకు నేను సహకరించాలనే ఆశతో ఆయన వెళ్ళి మేస్త్రి పని అయినా చేసింది. మేస్త్రి పని చేసి డబ్బులు తీసుకొచ్చి భువనగిరిలో వచ్చి, ఇది ఫస్ట్ టైం ఆయన వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు భువనగిరి వస్తాడు భార్య పిల్లలతో సంతోషంగా వస్తాడు. ఏదో పండగకి వెళ్తాను చూడు, అట్లా వస్తాడు ఆయన. ఈరోజు ఒక్కడొచ్చాడు, మరి ఎందుకో తెలియదు. దాదాపుగా సంవత్సరం అయింటుందా? సంవత్సరంలో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా? పని చేసుకుంటున్నా. డాక్టర్లు ఎక్కువ, మనం ఎక్కువ, మైకులు ఎక్కువ సార్. ఎంత ఎక్కువ? చాలా ఎక్కువ సార్, చెప్పలేనంత. ఓకే, చప్పట్లు కొట్టరు. అలా అయితే అలాగే ఏగలు వెళ్ళి వచ్చేస్తున్నాయి మనుషులు. కొంతమందికి అయితే ఏగ వెళ్ళి వచ్చేస్తుంది, అయినా కూడా తెలతలేదు. ఎందుకంటే ఈయన జీవితం నిలబడింది.
ఏమండి మనిషికి ఇదేనండి మెయిన్. ఒక కాలు లేకపోయినా పర్లేదేమో కానీ ఏమండి బ్రదర్ నిజమే కదా, ఇప్పుడు ఆయన కాలు లేదు అయినా కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఈపు ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ వెళ్ళలేరు. ఈయనకి అదే ప్రాబ్లం ఉంది. 2 సంవత్సరాల మంచంలో ఉన్న వ్యక్తి వాళ్ళ భార్య టీవీలో చూసి అందంట, అయ్యా నిన్ను బాగు చేసే దైవజనుడు ఎక్కడ పలాచాట ఉన్నాడు, వచ్చే వెళ్ళిపోదాం. వాళ్ళ తమ్మునిచ్చి పంపించింది. స్పాట్లో వెళ్ళిపోతే పరుగును ఊరికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీశైలం భువనగిరిలో పని చేసుకునే మనిషి అక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చాడు. దాదాపుగా సంవత్సరం దగ్గర అవుతుంది కానీ సంతోషంగా వస్తాడు అక్కడ భువనగిరి. ఇక్కడ ఇప్పుడు వచ్చాడు. ఈయనకి నీకే వచ్చావా ఎవరైనా రమ్మన్నారా? నేనే వచ్చిన. అలా వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభుకు చప్పట్లు కొట్టి మహింపడతాడు. గట్టిగా చెప్పండి. దమ్మ సాక్ష్యం చెప్పు తల్లి. ప్రైజ్లాడమ్మా, వందనాలు. నేను వేలూరు నుంచి వచ్చానమ్మా. 4వ తారీఖు పోయిన నెల గర్భసంచిలో గడ్డ ఉందని వచ్చానమ్మా. ఆ రోజు అయితే అసలు నడవటానికి కూడా ఓపిక లేదు. ఆ రోజు మాట్లాడటానికి ఓపిక లేదు. బాగా సీరియస్ ఉంది. ఆ రోజు బయలుదేరి వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత పాస్టర్ గారు చూసి చేసిన తర్వాత స్పాన్సర్ చేసుకోండి అమ్మా అంటే 12,000 స్పాన్సర్ చేసుకున్న తర్వాత పాస్టర్ చేశారు. కానీ అయితే నన్ను స్వస్థపరిచాడు దేవుడు ప్రతి విషయంలో. ఇప్పుడు అంతా కూడా నార్మల్గా అయిపోయింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. భోజనం మంచిగా చేస్తున్నా, ఆకలి మంచిగా చేస్తున్నా, నీరసం లేదు, కాళ్ళు చేతులు లాగటం లేదు, అంతా బాగుంది. నాకు దేవుని దీవించిన అమ్మ సాక్షి నేను చెప్తా. గర్భ సంచికి గడ్డ వచ్చిందంట. ఏ హాస్పిటల్ చూపించిన తల్లి? విజయవాడ హాస్పిటల్, నాగార్జున యూనివర్సిటీ హాస్పిటల్లో చూపించాను. అవునా? మీది ఏలూరు అయితే విజయవాడలో చూపించుకున్నారా? ఏలూరులో కూడా అమ్మగారు హాస్పిటల్లో చూపించాను అయ్యగారు. మళ్ళీ ఎన్జీరావు హాస్పిటల్లో చూపించాను. ఇన్ని హాస్పిటల్ చూపించి ఇక్కడికి వచ్చావు? ఇన్ని హాస్పిటల్ చూపించినా కరెంట్లు పెట్టాలి, మీకు 6 కీమోలు ఎక్కించాలి, మీకు ఆపరేషన్ చేయము, మెడిసిన్ ఏమి ఇవ్వము, చేయించుకోవడమే మీరు అన్నారు. ఇక్కడ ఒకటే అన్నాం, అమ్మ మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకో, నీ ఇష్టం అని చెప్పినప్పుడు చేసుకున్నారంట. దేవుడు తగ్గిపోయింది. ఎన్ని రోజుల్లో తగ్గిపోయినట్టు అనిపించిందమ్మా నీకు? 1 వీక్లో క్లియర్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏది గర్భసంచి గడ్డ నిన్ను చూసినప్పుడల్లా నాకు కొత్త కాబట్టి, ఎందుకంటే ముఖంలో ఎంత మార్పు. ఫస్ట్ లో గలేజ్గా ఉంది, అదొక రకంగా ఉంది. ఫస్ట్ లో వచ్చినప్పుడు నల్లగా ఎండిపోయి అసలు ఇలా నడిచే పరిస్థితులు. ఈమె దొరికినప్పుడల్లా నేను 2-3 సార్లు సరిగా రాలా. గుండి దాడ వణుకు, ఒళ్ళు వణుకు, గుండి దాడ. భోజనం చేసేదాన్ని కాదు, ఆకలి అనిపించేది కాదు. నైట్ ఏమో లెగ్సెట్ ఒకటి వెళ్ళిపోవాలనిపించేది, చిరాకు వచ్చేది. ఎవరికి చెప్పుకోవాలి, దేవుడికి ప్రార్థన చేసుకునేదాన్ని. రేతులు 1 గంట అప్పుడు, 2 అప్పుడు, 3 అట్లా మైండ్ లో అనిపించినప్పుడు చికాక్ అన్నట్టు. అందుకని 3 సార్లు వచ్చిందాక 3 సార్లు 3 రకాలుగా ఉంది ఆవిడ. నేను ఆవిడ గుర్తుపట్టకుండా అయిపోతాను. మీరు చెప్పండి చక్కగా. 70,000-80,000 పెట్టారు టెస్టులకి అక్కడిక్కడ. అది ఆఖరికి రూపాయి బిళ్ళ నోట్లో రూపాయి బిళ్ళ ఇలా ఆమెకి. ఈ స్పాన్సర్ చూశారు మిమ్మల్ని, చూసి ఎవరో ఇచ్చారు నెంబరు. ఓకే, ఇస్తే తెల్లారి పొద్దున్నే వెళ్ళాల్సిందే. ఆమె ఈవిడి బయలుదేరాం. శుక్రవారం నైట్ బయలుదేరి వచ్చేసాం. ఓకే, దిగాం. వాళ్ళు 3.5 లక్షలు అడిగారంట. 33 రోజులు ఉండాలి, కరెంట్లు పెడతాం. 3.5 లక్షల రూపాయలు. ఎక్కడ? ఏలూరు. ఓహో, విన్నారా? నాకు కరెంట్లు అంటే నాకు భయం అని ఏడుస్తూ కూర్చుంది. ఎవరో ఇచ్చారు నెంబరు మాది. ఓకే, మీకు ఎవరు ఇచ్చారు? నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చిన కానించి ఇక టీవీకి గెలికాను. ఈ ఏది నిరీక్ష ఛానల్లో వస్తుంది మీరు. ఓ రైట్, రోజు పొద్దున్నే 10:30 పెట్టుద్ది, 4ంటికి పెట్టుద్ది. వదలతాలా మీకు లేదు టీవీ. అది ఆ కార్యక్రమం మీది అయిపోయిన దాకా ఇక్కడ టీవీనే. మళ్ళీ సాయంత్రం 11:30కి మేలుకునే పెట్టుకుని చూస్తుంది. అబ్బా విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం అయితే మొన్న 1వ తారీఖున నేను రాలే, నువ్వు వెళ్ళన్నా, కొడుకుని తీసుకుని వెళ్ళన్నా. కాదు నువ్వే రావాలని. నేను మళ్ళీ చూస్తానికి మిమ్మల్ని కూడా వచ్చింది. నేను మిమ్మల్ని చూడాలి. ఇవాళ మళ్ళీ బయలుదేరదాం పాంది, బయలుదేరి వచ్చావు. అమ్మ నువ్వు
3 సార్లు వచ్చావు కదా, ఫస్ట్ టైం ఒక రకంగా ఉన్నావు, మొన్న ఇక్కడ ఒక రకంగా ఉన్నావు. నేను విజయవాడలో దొరికి చేసుకుని నువ్వు అనుకోవట్లేదు, నీవు రూపమే మారిపోతున్నారు. ఎండిపోయి వచ్చిందంటండి ఈ రోజు నాడు. మైక్లో మాట్లాడు. కూడా హాస్పిటల్ వెళ్ళాను అయ్యగారు, వెళ్తాను చూసి అన్నారు నువ్వు మైండ్ లో అదేం పెట్టుకోవద్దు, దాని గురించి నీకేం ఇబ్బంది లేదు, నువ్వు బ్లడ్ తక్కువ ఉంది, అన్ని రక్త కణాలు కానీ తెల్ల కణాలు కానీ మరి బ్లడ్ లో కానీ ఇన్ఫెక్షన్ కానీ అంతా కరెక్ట్గా ఉంది, నీకు మైండ్ లో అసలు ఇంకేం పెట్టుకోవద్దు, నువ్వు ఆలోచించవద్దు అని చెప్పారు. బ్లడ్ తక్కువగా ఉందమ్మా, కొంచెం బలాన్ని ఉంది, అది కూడా బాగానే ఉంది, ఏం లేదు. పట్టుకో 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 పట్టుకో. శక్తితో నన్ను నింపగా యేసయ్యా నీవు దిగిరా, యేసయ్యా దిగిరా, యేసయ్యా నీవు దిగిరా, యేసయ్యా. అసలు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాక్ష్యం చెప్పాలని అయ్యగారు. సాక్ష్యం చెప్పడానికి వచ్చావా? ఆ రోజు ఏమంటుంది తెలుసా, నేను లైవ్లో ఉన్నా, పాపం ఆయన అంటున్నాడంట, ఇసుకిచ్చేస్తుంది. ఎట్లా తెలుసా, మనకి ఎంత గ్యారంటీ ఉందంటే కడుపులో గడ్డ ఉంటే బ్లీడింగ్ అవుతుంది, ఎంత గ్యారంటీ ఉందంటే తగ్గిపోద్దిలో అంటానంతే. నేను ఎవరికి ఇట్లా చేతులు పెట్టమో ఇట్లా పెట్టడమో చేయ, నాకు తెలుసుగా నా మీద నా కాన్ఫిడెంట్ ఉంది, నా తండ్రి నా ద్వారా జరిగిస్తాడు. అర్థమైందా? నాకు తెలుసు నా కాన్ఫిడెన్స్. ఏమంటది, నాకు వైట్ అవుతుంది అంటుంది. అది ఇప్పుడు ఉందమ్మా, తగ్గిందా? కొంచెం ఉంది కొద్దిగా. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టుంది? 2-3 నెలల నుంచి అయ్యగారు. ఈ మధ్యలోనే మీకు సంవత్సరాలు మందులు వాడాలి, తిరగాలి, మన దగ్గర ఒక మాటతో తగ్గిపోతుంది. ఓవర్ బ్లీడింగ్ అయినా, వైట్ అయిపోతున్నా, ఇంకేదైనా సరే. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టుకో. మందులు వాడటానికి లేదు కదా, చప్పలు కొట్టాలి గట్టిగా. ఆయన మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నవాడు. ఆమేన్. ఎంతమంది మారాలనుకున్నారో మారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్కు సువార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 16వ అధ్యాయము 17వ వచనం మనకు చూడండి. మార్కు సువార్త 16 మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి చెప్పలు గట్టిగా హల్లెలూయా. 17 వచనం ఏముంది చదవండి ఒకసారి. 17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ప్రభుని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. చూడండి బాగా, ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అందరూ చేతులు పైకి ఎత్తి చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని ఉంది బైబిల్లో. ఏంటి ఆ సూచక క్రియలు? చూడండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చూడండి ఏం జరుగుతాయంట. యేసుక్రీస్తు నామములో ఏం జరుగుతాయి చెప్పండి? దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. దయ్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నమ్మిన వారి వలన సూచక క్రియలు అంటాడు. సూచక క్రియలు అర్థమైందా? అద్భుతాలు, సూచక క్రియలు. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, ప్రతిరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఫోన్లు వస్తున్నాయి. చచ్చిపోతున్నారు హాస్పిటల్లో, మీ గురించి విన్నామయ్యా, ప్రార్థన చేయండి అంటారు. మాకు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోరా నాకు తెలుస్తుంది. చనిపోరా నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు చనిపోతుంది తీసుకుపోండి అంటే కూడా దేవుడు అద్భుతం చేస్తున్నారు. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు వలన నమ్మాలి. నేను చెప్పి ఉదయం నాగులో ఒక ఆలోచన వస్తుంది, మరి అందరూ ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నారంటే నమ్ముతారు. నమ్మరనేముంది, నమ్ముతారు, అంతా ఇడిచిపెట్టేస్తారు. యేసు ప్రభు దేవుడు అన్నట్టు నమ్ముతారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రభుని నమ్ముతారు కానీ అద్భుతాలు విషయంలోకి వచ్చేసరికి భయం ఉంటుంది లోపల. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారా, వాళ్ళకి రోగం తగ్గిద్దా,
ఏమంటే ఇది కూడా ఉంటుంది చాలా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఉదయం కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. కొంచెం ఆలస్యం కూడా కారణం అది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన. అలా మాట్లాడుతుండగానే ఒక కోమలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడే లేచింది చప్పకొట్టండి గట్టిగా ఫోన్లోనే. ఒక ఆమెకు కడుపు గట్టిగా ఇక్కడ పెట్టేశారు, అది డయాలిసిస్. కడుపులో గట్టి రాయిలాగా అయిపోయింది. మాట లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏమి లేదు. వాళ్ళు బెదిరించడం. నిమ్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి, మౌనిక పేరు. నిమ్స్ హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు బెదిరించడం. ముందు ఇక్కడ పెట్టారంట, రొమ్ములో పెట్టారంట, కాల్లో పెట్టారంట, కాళ్ళు తొడకాల్లో. నరకం అంట, నరకం. ఇప్పుడు మొత్తానికి డైరెక్ట్గా కడుపు పెట్టేశారు. నిమ్స్ హాస్పిటల్ ఉంది, చావు బతుకులో ఉంది, చనిపోతే కూడా చెప్పలేము. కడుపు గట్టిగా అయిపోయింది. తల్లిని తండ్రిని బెదిరిస్తున్నారు డాక్టర్లు. నేను చెప్పినట్టు వినాలి మీరు, లేకుంటే లేదు, తీసుకోండి. డయాలిసిస్, డయాలిసిస్ జరుగుతుంది. దిక్కు లేదు, మొక్కు లేదు, అనాథలేగా. పక్షుల కంటే దారుణంగా ఘోరంగా ఉందండి ఆవిడ పరిస్థితి. పక్షి నన్ను ఒక దెబ్బ కొడితే కాలిరితే ఇంకో పక్షి వచ్చి ఇంకేమంటుందండి. ఇక అట్లా అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు బయటకు రానివ్వట్లేదు, లోపల బతకనివ్వట్లేదు. తిండి లేదు, తినో అంటుంటే ఏడ తింటుంది. కడుపు అంతా బిగిసిపోయి రాయిలాగా అయిపోయింది. మోక్షం రావట్లేదంట. ఇన్మోజ్ పెట్టేసి రావట్లేదు, మా వల్ల కాదంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు నిన్న వచ్చాడు ఇక్కడ, గడ్డ వేసుకున్న ముసలోడు. పిచ్చోడు అయిపోయాడు తండ్రి, పిచ్చోడు. రోడ్ల మీద భిక్షాటం చేసి వాళ్ళ కంటే దారుణంగా అయిపోయాడు. ఆయన ఇక్కడ చూసి అద్భుతాలు, వాళ్ళ ప్రభు నమ్మకలు చారి వడ్రంగి బంద్ చేసుకుంటారు. చూసి అమ్మా ఆ పాస్టర్ గారు మనతో మాట్లాడుతున్నారే, చిన్న పాస్టర్ గారు కాదు, ఎంతోమందిని అక్కడ బతికిస్తున్నాడమ్మా. మనకి ముందు తెలిసిన అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మన బిడ్డకి కర్మ వచ్చేది కాదు ఇప్పుడు ఇది అని చెప్పి ఏడ్చుకుంటా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నీళ్ళు లోట్లో పోయిగానే మోక్షం వచ్చేసిందంట. చప్పట్లు కొట్టారు. పొట్టలో కూడా నీళ్లు పెట్టారంట. మరి అది ఏంటో నాకు వాళ్ళు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు. పొట్టలో నీళ్ళు ఎక్కిచ్చారంట, ఆ నీళ్ళు రావట్లేదంట. చేతులు ఎత్తేసారంట, మా వల్ల కాదని. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఫ్రీగా వచ్చేసినాయి అంట. ఆ బిడ్డ కనీసం ఇన్ని పాలు తాగటానికి కూడా శక్తి లేదు. ఈరోజు అలా మాట్లాడతా ఇడ్లీ ముక్క చిన్నదే అలా తినమ్మా అని చెప్పి తినిపించింది. కొద్దిగుప్పుడు శక్తి వచ్చింది కొంచెం. ప్రభు ఎలా ఆమెను బాగు చేస్తారో తెలియదు. బైబిల్ చెప్తుందండి, దేవుని నమ్ముకోవడం చాలా లాభం అన్నట్టు. మనకు అసలు తెలుసా? ఆయన్ని నమ్ముకోవడం మనకు చాలా లాభం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమైందో చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచి భక్తి మనం చేస్తే మనకి లాభం, ఇతరులు కూడా లాభం. హల్లెలూయా. మరి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. అది యేసుక్రీస్తు నామంలో మాత్రమే. హల్లెలూయా. రంగాపురం లక్ష్మీదేవి చింతలపేట నంద్యాల నుంచి వచ్చారు. ఆవిడ ఎవరు? ఈవిడేనా? నువ్వేనా? ఓకే. శరీరం అంతా నొప్పులు, వెనుపో సరిగిపోయింది, నడు నొప్పి అన్నారా? చేస్తా రండి. నీ మనిషి ఏంటి ఎంత భయంతో ఉంది? ఆమె నీకు మొత్తం తగ్గిస్తాను. అరిగిపోయినా అన్నారు. ఇంకా తగ్గిందన్నారు సార్. కింద పడంటే తిరిగినది కాక తగ్గింది. ఇంకా కింద పడింటి సార్. పడ్డావా? ఆయన పడేసాడు, నువ్వే పడిపోయావా? నేనే పన్నాను, పడిపోయిన తప్ప. కింద పన్నాక అది జగ్గింది, అది ఇరిగినది కాక కొంచెం జగ్గింది అన్నారు సార్. ఇప్పుడు ఉంగో ఉంది సార్. ఉందా? ఎక్కడుంది? ఆగు, ఏమి ఎరగలేదు, ఆగు. ఆమెన్. సబ్బులు కొట్టండి గట్టి వదిలు. అమ్మో, ఈ మనిషి చాలా చచ్చి బావా. మానేసినాను సార్, ఇప్పుడు కాలేనని మానేసినాను సార్. తిరిగి ఇక్కడ కూడా ఏమో నీకు ఇబ్బంది పడుతుంది ఏంటి?
తొమ్మలు నచ్చాయి సార్. వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి ఉందని చూసుకో. ఎక్కడ ఉందో నొప్పి చెప్పు. ఎక్కడ? అక్కడ కాలు బడి పైకి తీసుకో. బడి తీసుకో. ఈవిడికి నొప్పి తాగలేదంట, చర్చికి మానేసిందంట. చూసుకో ఎక్కడ ఉందో చెప్పు. ఇప్పుడు కొంచెం తగ్గిందా? ఇంకెక్కడ ఉన్నాయా నొప్పులు? తల్లుందా? ఫీల్ ద హోల్. నడుము ఇరిగిపోయింది, పడిపోయిన మనిషి డైరెక్ట్గా లేచింది. ఓకేనా? గొంతు నచ్చా సార్. గొంతుగా ఆవిడ ఎన్ని అడిగితే అని చేస్తున్నాను చూడండి. నేను అడిగింది చెప్పట్లేదు, ఆవిడ గొంతుకు అన్నీ చెప్తుంది. ఓకే, ఆగాగు. చూసుకో, గొంతుకు చూసుకో. ఆను. ఇప్పుడు ఇంకేమన్నా చూసుకో. నడిచి చూసుకో. చప్పలు కొట్టాడు. ఆమె పడిపోయింది. ఆవిడే ప్రార్థనకి వెళ్తాం మానేసిందంట. చూడండి ఇప్పుడు చూడండి ఎలా మాట. గ్రహ మాదిరి ఉండే సార్ నాకు. ఇక్కడ పోయినా అని బయటకు రాలే. నాకు ఒక కాలు చేతులు కొంచేది, ఆవలింపులు వచ్చేది, తొమ్మలు నచ్చేది, ఈపులు నచ్చేది, బర్రెలు నచ్చేది. ఒక్కొక్క పారు ఒక్కొక్క విధంగా నచ్చాయి సార్. అందుకు ఇంకా పోయినా కానీ మానేసిన సార్ బాగా. అదేలే, అర్థమైందిలే. ఇక వెళ్ళిపోమ్మా. ఇప్పుడు తగ్గిపోయినా ఇంకేమైనా ఉన్నాయో చెప్పు. ఇంకో ఏమైనా ఉంటే చేసేస్తాను అవి కూడా. గొంతుకు అన్నావు, కాలు అన్నావు, నడుము అన్నావు, పొట్ట అన్నావు, ఛాతి అన్నావు. ఒళ్ళంతా నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా ఒళ్ళంతా నొప్పులు? ఇప్పుడైతే అంత లేవు సార్. పట్టుకో. పెద్ద నిండకోలు వేసు. ఎక్కడా? నువ్వేనా? గుర్తు లేకుండా అయిపోయి పైకి రా. మీ భార్య వచ్చిందా? మీ అమ్మ వచ్చిందా? చప్పులు కొట్టండి, గట్టిగా చప్పులు కొట్టండి. లివర్ ప్రాబ్లం, కామెర్లు, గ్యాస్తో వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక పూర్తిగా తగ్గింది. తగ్గిందా? నాకేదో ప్రాబ్లం కనపడుతుంది నీ లోపల. తేడా ఉంది. నొప్పి లేదండి. నొప్పి లేదా? రా పైకి రా. మరి రా, ఇద్దరు రండి. చూడు, ఈ మనిషి పేరు యేసు, వాళ్ళ అమ్మ. నువ్వు మాట్లాడుకమ్మా, నువ్వు మాట్లాడు. ఈయనకు ఏమన్నారు హాస్పిటల్కి వెళ్తానంటే లివర్ ప్రాబ్లం అండి. లివర్ ప్రాబ్లం అయితే ఓలు పడ్డదే, మరి కావుర్లు ఉన్నాయండి అన్నారండి. కావుర్లు అయితే మరి అక్కడ నాకు నచ్చలేదు. యాడ్ చూశానండి. యాడ్ చూసి నాకేమో దారి తెలియదు. పిల్లడేమో లెగలేని పరిస్థితిలో, రాలేని పరిస్థితిలో ఉన్నాడు. వెంకటరావు గారి ఇంటికి వెళ్ళి 9ంటికి బాబా వస్తావా, మరి నువ్వే కారు మాట్లాడని తీసుకొచ్చామండి. అయ్యగారండి వర్మ గారు హాస్పిటల్కి వెళ్ళారండి. భీమవరం వెళ్తే ఆయన 10 ఏళ్ళకి 10 లక్షల రూపాయలు చెప్పారు. ఏంటి? 10 లక్షల రూపాయలు అవుతుంది, మనిషి బతుకుతాడో బతకడో తెలియదని చెప్పారు. అయ్యా ఎన్నాళ్ళు మందులాడినా అలాగే ఎప్పుడు వాడుతూనే ఉండాలా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అలాగే మరి ఉంటది అని అన్నారండి. అయ్యో బాబా, నా కొడుకు అయితే బతుకుతాడు ఏంటని ప్రార్థన తీసుకెళ్ళిన నేను అక్కడికి తీసుకొచ్చానండి. వెంకటరావు గారి ఇంటికి వెళ్ళి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? నాకు ఫోన్ చేసావు కదా? ఫోన్ చేశాను సత్య గారితో ఫోన్ చేయించాను. నాకు తెలియదు ఏ పరిస్థితుల్లో ఫోన్ చేశారు. మీ అబ్బాయి పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందో నాకు ఫోన్ చేసి. బాగా నీరసంగా ఉందండి. నీరసం ఇంకేంటి? బాగా లెగలేని పరిస్థితిలో కళ్ళు తిరుగుతున్నాయి. హాస్పిటల్కి వెళ్దాం అన్నాడండి. వద్దు బాబా, ఇంకా ఎక్కడ కోల్పోతాం, మళ్ళీ వారం వెళ్దాం, మనకు నీరసంగా ఉంది. నీకు తెలుసా యేసు అసలు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ప్లాట్ లివర్ అన్నారండి. ప్లాట్ లివర్ ప్రాబ్లము. అసలు పరిస్థితి ఏంటి? ఆ రోజు ఇక్కడికి వచ్చే ముందు పరిస్థితి ఏంటి? లేని పరిస్థితి అండి. లేకలేకపోతున్నా. తింటున్నావేమన్నా? కొంచెం మైక్ లేదు. అన్నం తింటలే. కళ్ళు ఎట్లా ఉన్నప్పుడు? కళ్ళు బాగా ఇదిగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇక్కడే నీకు చూపించాను అందరికీ. ఒక సేవకురాలు ఎవరో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిపి నాకు ఫోన్ చేశారు. ఇది లైను. అప్పటికి ఏమన్నారంటే, అయ్యా ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఇక వాళ్ళు మా వాళ్ళు కాదన్నారు, పిల్లోడు ఇట్లా ఉన్నాడు అన్నారు, ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేయను, బ్రతికిస్తాను అన్నా. అది నిజమేనా? విన్నారా? ఆ రోజు కూడా నిండ్రకోలు వాళ్ళ ఇంటికి వెళ్తే అనకూడదు, టిఫిన్ చేయలేదు మేము. రాత్రి అయిపోతే ఆయన ఏదో వడలేసాడు. అమ్మ వెళ్ళమంటే కూడా వెళ్ళదు. ఆమె ఏమందంటే, అయ్యా
ఇలాంటి ప్రాబ్లం ఉంది, లేబర్ మొత్తం పాడైపోయింది, మనిషి ఇక కనీసం తీసుకురమ్మండి అన్న, తీసుకురండి అంటే నేను తీసుకురాలేము, కారులో కూడా తీసుకురా. అది నిజమే అబద్ధమా? హల్లెలూయా, హల్లెలూయా. కారులో కూడా తీసుకురాలేము. మీరు ప్రార్థన చేయండి. నేనన్నా ప్రార్థన అయితే చేయను, నువ్వు బ్రతకాలనుకుంటే తీసుకురా అన్న. పాప మాకు తెలియదండి, అది లేదండి. అప్పుడు నాకు ఈయన ఎవరో తెలియదు, కానీ ఒకసారి వచ్చాడు, పలానా ఆయన అన్న. మరి ఎట్లా కలిసిపోయారు? వీళ్ళు కలిసిపోయి అప్పటికప్పుడు కార్లు వేసుకుని వచ్చేసరి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం. హల్లెలూయా. జరిగిన అద్భుతము ఇప్పుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే మరి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అయ్యా ఇక్కడికి రాగానే పరిస్థితి ఏమైందయ్యా? ఇక అంతే, ఇడ్లీ తినేసావు, మార్నింగ్ టిఫిన్ చేశానండి. టిఫిన్ అప్పుడు టిఫిన్ లేదండి. ఎంతకాలం అయింది అప్పుడు టిఫిన్ చేయకయ్యా? అప్పుడు 10 రోజులు బట్టి తింటలేదండి. విన్నారా? 10 రోజులు ఆహారం తినలేదు, ఇడ్లీ తినలేదు. పాపం ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేస్తే ఆ 4 ఎన్ని ఇడ్లీ తిన్నా? 3 ఇడ్లీ తినగలిగాడు. మధ్యాహ్నం భోజనం చేసావా అందరితో పాటుగా? ఇక ఇప్పుడు వరకు భోజనం కంటిన్యూషన్. చప్పట్లు కొట్టండి. అది అర్థమైందా? అయితే ఆ వర్మ హాస్పిటల్లో ఏమన్నారు తెలుసా నీకేమన్నా? చెప్పలేదు కానీ ఎవరో అదే మనకి ఆధారం. అది లేకపోతే గుండె ఒకటి అదొకటి సమానమే. ఇది లేకపోయినా మనం బ్రతకం. ఏమో అద్భుతం కూడా చేశాడు దేవుడు. పాపం వాళ్ళ ఊరికి వెళ్ళాను, చాలా సంతోషంగా ఈయన చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు. జనాలు ఎలా వచ్చే తెలుసా? యేసుప్రభు గాడి మీద వెళ్తున్నాడు కదా, అప్పుడు ఎలా పువ్వులు వేశారు అట్లా వేస్తున్నారు ఊర్లో. నాకు నేను ఎప్పుడు అలా వేసుకోలేదు దండలు పువ్వులు, కానీ వాళ్ళ ప్రేమ అభిమానం, ఈయన బాగు చేశాడు, ఆయన బాగు చేశాడు అట్లా చెప్పుకున్నారు కదా. అది ప్రేమ, అద్భుతం. హల్లెలూయా. బాగున్నావు కదమ్మా? అది అమ్మ, అది చిన్న విషయమే. నువ్వు దాన్ని ఏదో సాగదీయాలని చూడకూడదు. ఎందుకంటే అమ్మ తప్పు నీ కాదు, అది సాక్ష్యం చెప్తే. ఈయన సాక్ష్యం ఎందుకు రమ్మానంటే ఇది చాలా పెద్దదే. ఎందుకంటే సిచ్యువేషన్ మెడికల్ పరంగా బాగు చేయలేని సిచ్యువేషన్ అది. ఫుడ్ లేదంటే మనిషి బతుకుతామా చెప్పండి? 10 రోజులు. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేయను, తీసుకురా బ్రతికిస్తాను. ఆ మాటకే వీళ్ళు కార్లు కూడా తేవలేమన్నారు. చిన్న తీసుకొచ్చేస్తారు రండి అంటే పాపం ఆయన ఎలా దొరికాడు వచ్చారు. చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచండి. ఓకే సార్, దేవుడిని దీవించగాక. ఏదో కొంచెం ప్రాబ్లం కనపడింది, దేవుడు అందుకే నేను రప్పించాడు. అదేదో నేను చూసుకుంటా వెళ్ళిపోయి కాస్త. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.